హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ధనం మూలం ఇదం జగత్ అనే ఒక సామెత అనేది 100% నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కలియుగంలో డబ్బుకే విలువ అనేది మనందరికీ తెలిసిందే. కాకపోతే దాన్ని బలపరుస్తూ అనేక ఉదాహరణలు అనేవి మనకి కనపడుతూ ఉన్నాయి. ఈ కోవలేకే అల్లు అర్జున్ ఉదంతం కూడా వస్తుందని చెప్పుకోవాలి. ఇక విషయానికి వస్తే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పోలీసులు వారిస్తున్నా కూడా అంటే భద్రత కల్పించలేము, జస్ట్ థియేటర్కి వచ్చి మూవీ చూసి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ మూవీ షోకి రావడం, థియేటర్ బయట జనాలకి అభివాదం చేసుకుంటూ ఆయన జీప్లోంచి బయటికి రావడం, ఇవన్నీ కూడా గమనించినటువంటి ప్రేక్షకులు, అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆ మహిళ కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంత జరిగినా కూడా ఏ ఒక్క సెలబ్రిటీ కూడా శ్రీతేజ్ను వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించినటువంటి సందర్భం లేదు. అంటే ఆయన ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి వెళ్ళి అతని యోగక్షేమాలు కనుక్కున్నటువంటి సెలబ్రిటీ ఎవరు కూడా లేరు. అదేవిధంగా ఆ రేవతి కుటుంబ సభ్యులను వెళ్ళి ఓదార్చిన వ్యక్తులు ఎవరు కూడా మనకి కనపడట్లేదు. ఇక మీడియా విషయానికి వస్తే మీడియా ఫోకస్ అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ మీదే ఉంది. అల్లు అర్జున్ని ఎవరెవరు పలకరిస్తున్నారు, పరామర్శిస్తున్నారు అన్నదాని మీదనే మీడియా ఫోకస్ అంతా కూడా ఉంది. దీనికి తోడు ప్రతి మూవీ సెలబ్రిటీ కూడా వెళ్ళి అల్లు అర్జున్ని పలకరించడం, అతన్ని ఓదార్చడం, పరామర్శించడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే అసలు ఎటుపోతుంది ప్రపంచం, ప్రత్యేకంగా భారతదేశంలో ఏం జరుగుతోంది అన్న ఆలోచన అయితే ప్రజల్లో కలగక మానదు. డబ్బు ఉంటే చాలు లంచ్ మోషన్ అని, ఇంటర్మ్ బెయిల్ అని, అదని ఇదని పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ నిమిషాల మీద వాదనలు వింటారు, జడ్జిమెంట్లు వస్తాయి, బెయిల్ వస్తాయి. అదే ఒక పేదవాడికి ఒక చిన్న కేసు అయినా కూడా కోర్టుల చుట్టూ నెలల తరబడి తిరగాలి, లాయర్లకి లక్షల రూపాయల డబ్బు సమర్పించుకోవాలి. ఇది కేవలం మన భారతదేశంలోనే జరుగుతుందని చెప్పుకోవాలి. డబ్బు ఉంటే వాడు ఏది చేసినా చెల్లుబాటు అయింది. డబ్బు లేనోడు నిజాయితీ ఉన్నా కూడా ఎందుకు పనికిరాని వాడు అన్న భావన అయితే ప్రజల్లో ఏర్పడింది. ఇదే కొనసాగితే భావితరాలకి ఎటువంటి సందేశాన్ని ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ ఇవ్వబోతున్నాయి అనే దాని మీద ఒక చర్చ అయితే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం అన్న ఒక సందేశాన్ని గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ప్రభుత్వం మీద కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారని కూడా వాదిస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి ఎవరు బాధ్యులైతే ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తే రెండోసారి ఇలాంటి సంఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా, ఆయన ఇంటెన్షనల్గా చేశారా అన్ఇంటెన్షనల్గా చేశారా అనేవి పక్కన పెడితే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ఎవరు చేయరు, అలాంటివి జరగాలని కోరుకోరు. కానీ జరిగిన దానికి పశ్చాత్తాపడటం కానీ లేదంటే బాధితుల కుటుంబాలకి సానుభూతి చూపించడం కానీ ఇవేవి కూడా అక్కడ జరగట్లేదు. అల్లు అర్జున్కి ఉంటే ఉండొచ్చు కన్సర్న్, కానీ మిగతా సెలబ్రిటీస్ కూడా వారంతా కూడా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, హీరోలుగా ఫీల్ అవుతూ ఉంటారు. కోట్ల కలెక్షన్లు వస్తూ ఉంటాయి. కానీ ఏ ఒక్కరూ కూడా వెళ్ళి ఎంపతి అనేది ఆ కుటుంబానికి చూపించిన సందర్భాలు అనేవి ఎక్కడా కూడా లేవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
బాధితుల తరపున నిలబడి నిజంగా ఎవరైతే ఫైట్ చేస్తారో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సంఘటనల్లో కేసులు పెట్టకపోతే ప్రభుత్వాన్ని కూడా అనేక మంది విమర్శిస్తుంటారు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ వైపు ప్రభుత్వం నిలబడుతోంది. వారికి ఉన్నటువంటి బంధుత్వం కారణంగానో లేదంటే వారికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగానో ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రభుత్వం మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు కూడా రాజు పేద తేడా లేకుండా, డబ్బున్నోడు లేనోడు అన్న తేడా అనేది లేకుండా అందరికీ కూడా సమన్యాయం జరిగేలాగా ఇలాంటి చర్యలు తీసుకోగలిగినట్లయితే ప్రభుత్వాల మీద కానీ వ్యవస్థల మీద కానీ ప్రజలకి నమ్మకం కలుగుతుందని చెప్పుకోవాలి. ఈ విషయం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.